यात्रीगण कृपया ध्यान दें। गाड़ी संख्या 12975 कर्नूल टाउन काचीगुड़ा भोपाल कोटा मार्ग से मैसूर से जयपुर को जाने वाली सुपर फास्ट एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 2 पर खड़ी है। Your attention please. Train number 12975 from Mysore to Jaipur super fast express via Karnool town. ఇక్కడేం చేస్తున్నావు బాబు? స్కూల్ హాలిడేస్ ఇచ్చారు ఆంటీ, అందుకే ఇంటికి వెళ్తున్నా. మరి ఒక్కడివే ఉన్నావు, మీ పేరెంట్స్ ఎవరు రాలేదా? లేదా ఆంటీ, ఇప్పుడు నేను కొంచెం పెద్దవాడిని కదా, అందుకే నేనే వస్తానని చెప్పా. సమోసా తింటావా? వద్దంటీ. పర్వాలేదులే, ఎందుకు సిగ్గుపడుతున్నావు? రా. మీరేనా సత్య? అవునండి, నేనే. ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ స్టేషన్కి కాల్ వచ్చింది. మీరు మాతో ఒకసారి స్టేషన్కి రావాల్సి ఉంటుంది. హలో సార్, మిమ్మల్నే. సార్, వినోద్ని ఎవరు చంపారో అర్థం కావట్లేదు సార్. వాడిని చంపేంత పగ ఎవరికుందో తెలీదు సార్. కానీ ఇది చాలా దారుణం సార్, చాలా దారుణం సార్. మీరు ఇప్పుడు ఎక్కడున్నారో మీకు తెలుసా? ఏంటి ఎక్కడుండేది? ఇది పోలీస్ స్టేషనే కదా. కాదు, హాస్పిటల్. మీరు చనిపోయిందని చెప్పింది ఇతన్నేనా? అసలు ఏమైంది సార్ నాకు? మీరు బయట ఉండండి, నేను పిలుస్తాను. ఏంటి దాన్ని అలా చూస్తున్నావు? మా అమ్మ కూడా నాకు ఇలాగే కొనిచ్చేదా ఆంటీ? నేనే రా అమ్మని. నాకేమైంది అమ్మా? నాకెందుకు ఇలా అవుతుంది? నీకేమీ జరగలేదు. ఎవ్వరికి లేని మంచి గిఫ్ట్ నీకుంది, అది ఇమాజినేషన్. మర్చిపోవడం ఒక గిఫ్టా? నేను ఇప్పుడు వరకు ఎవరనేదే మర్చిపోయాను. నువ్వు మర్చిపోలేదు నాన్న, నీకున్న ఇమాజినేషన్ ఆ విషయాన్ని కవర్ చేసింది అంతే. నీకు నిజం ఏదో ఇమాజినేషన్ ఏదో తెలుసుకుంటే చాలు, ఇలా ఎప్పుడు జరగదు. వీడికి ఎప్పుడో చిన్నప్పుడు ఇలా జరిగింది. ఇన్ని రోజులుగా ఈ కండిషన్ క్యూర్ అయిపోయింది అనుకున్నా, కానీ మళ్ళీ ఈరోజు ఇలా. ఇవన్నీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయని ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు. బట్ వాళ్ళ బ్రెయిన్ యాక్టివిటీని స్లో చేసే మెడిసిన్ అయితే ఇవ్వచ్చు. కానీ ఇది తగ్గాలంటే తన ప్రయత్నం ముఖ్యం. మెడిసిన్స్ రాసిస్తా, కానీ వాటితో మీ ఫ్రెండ్కి ఉన్న కండిషన్ మేనేజ్ చేయగలమంతే. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఒక నిమిషం కూర్చోండి. ఆ మెడిసిన్స్ ఓన్లీ ఎమర్జెన్సీ టైంలో యూజ్ చేయడానికంతే, కానీ ఓవర్ యూజ్ చేస్తే మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. రే, నాకెందుకు ఇలా జరుగుతుందిరా? రీసెంట్గా అతన్ని డిస్టర్బ్ చేసే ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా? 1 వీక్ బ్యాక్ వాళ్ళ అమ్మగారు చనిపోయారు. 5 డేస్ నుంచి డే అండ్ నైట్ బాధపడుతూనే ఉన్నాడు. 2 డేస్ నుంచి ఏది జరగనట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. ఆ విషయం గురించి గుర్తు చేస్తే ఎక్కడ బాధపడతాడేమో అని నేను అడగలేదు సార్. ఇది నాకు బాగా కొత్త కేసు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అతన్ని మాత్రం ఎలాంటి చిన్న విషయానికి కూడా కొంచెం కూడా ప్రెషర్ చేయకండి. ఓకే సార్. నాకు ఒక 2 డేస్ టైం ఇవ్వండి, ఏం చేయాలో నేను చెప్తా. ఈరోజు మార్నింగ్ నుంచేరా?
ఇదే క్వశ్చన్ నిన్ను ఎన్నిసార్లు అడుగుంటానరా? రే, నేను లెక్క పెట్టుకోలేదురా. మినిమం ఒక 1000 సారైనా అడుగుంటావు. మరి నీకు చిరాకు రాలేదా? నన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. స్కూల్లో నేను ఉంటాను కదా ఆంటీ, నేను చూసుకుంటా. మరి తర్వాత కూడా నేనే చూసుకుంటా. రే, నాకు ఆప్షన్ లేదురా. ఉన్నా నువ్వు వదలవు కదా. సరే, నువ్వు వెళ్ళు, నీకు లేట్ అవుతుంది. లేదురా, నేను ఇక్కడే ఉంటా. అవసరం లేదు, నేను ఉండగలను. సరే, ఇదిగో ఈ టాబ్లెట్స్ తీసుకో. రే వినోద్, ఏది నిజమో ఏది అబద్ధమో ఎలా తెలుసుకోవాలరా? రేయ్, ఆ ఒక్కటెడకరా. నీ పాకెట్లో టాబ్లెట్స్ ఉన్నాయి. కొంచెం తేడాగా అనిపించినా వెంటనే టాబ్లెట్ తీసుకో. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసా? ఏంటి ఎక్కడ ఉండేది? ఇది పోలీస్ స్టేషనే కదా. మీరు చనిపోయిందని చెప్పింది ఇతనే. రేయ్, ఆ ఒక్కటెడకరా. రే వినోద్, ఏది నిజమో ఏది అబద్ధమో ఎలా తెలుసుకోవాలరా? కాదు, హాస్పిటల్. ఏంటి ఎక్కడ ఉండేది? ఇది పోలీస్ స్టేషనే కదా. రేయ్, ఆ ఒక్కటెడకరా. రే వినోద్, ఏది నిజమో ఏది అబద్ధమో ఎలా తెలుసుకోవాలి? మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసా? రేయ్, ఆ ఒక్కటెడక. కాదు, హాస్పిటల్. మీరు చనిపోయిందని చెప్పింది ఇతనే. నాకెందుకు ఇలా జరుగుతుందిరా? ఇదిగో ఈ టాబ్లెట్స్ తీసుకో. అమ్మా, నిజమేదో అబద్ధమేదో ఎలా తెలుసుకోవడం? నీ మనసుని అడుగు, చెప్తుంది. ఇలా నీ బ్రెయిన్ క్రియేట్ చేసిన ఇమాజినేషన్లో నువ్వు బ్రతకద్దు. ఏది నిజమో ఏది అబద్ధమో నీ మనసుని అడిగితే నీకు తెలుస్తుంది. అంతకుమించి నేను ఉన్నాను కదా, నీకేం కాకుండా నేను చూసుకుంటాను. అలాగే అమ్మా. అసలేమవుతుంది నాకు? నా బ్రెయిన్ ఏమో అవాస్తవాలని వాస్తవాలుగా చూపిస్తుంది, కానీ నా మనసేమో నువ్వు చూసే వాస్తవాలు అవాస్తవాలని చెప్తుంది. అసలు ఏది నిజం ఏది అబద్ధమని ఎలా తెలుసుకోవడం? నిన్ను నీ బ్రెయిన్ మోసం చేసినా నీ మనసు మోసం చేయదు. నీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయి.